హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఆఫ్ ఎంజిఎం. ఈరోజు వీడియో వచ్చేసి డెలివరీ అయిన ప్రతి అమ్మాయి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అత్త వాళ్ళ ఇంటికి వడిబియ్యం అయితే కట్టుకొని వెళ్తుంది కదా, మంచి రోజు చూసుకొని. సో నేను కూడా 3rd మంత్లో వెళ్ళాలని అయితే డిసైడ్ అయ్యాను. అయితే నేను డెలివరీ అయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదు, ఇక్కడే కడపలోనే ఉన్నాను, మా ఇంట్లోనే. సో ఇప్పుడు నేను కడప నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను ఫస్ట్. ఇంకా అక్కడి నుంచి వడిబియ్యం అయితే కట్టుకొని వెళ్తాను. మనం ముందు రోజు పేరెంటాలు పెట్టుకుంటాం కదా, సో నేను దానికోసం అని చెప్పేసి ఒకరోజు ముందే వెళ్తున్నాను. అంటే థర్స్డే వెళ్తున్నాను, ఫ్రైడే రోజు పేరెంటాలు పెట్టుకొని ఇంకా సాటర్డే అయితే వడిబియ్యం కట్టుకొని వెళ్తాను. అక్టోబర్ 7న నేను డెలివరీ అయ్యాను. డిసెంబర్ 7కి 3rd మంత్ అయితే పడింది. ఇంకా డిసెంబర్ 19th అయితే వెళ్తున్నాం మేము. అదే రోజు మార్నింగ్ ఈ మందారం ఫ్లవర్ అయితే వచ్చింది. యాక్చువల్లీ వీడు పుట్టిన తర్వాతనే, అంటే కార్తీక మాసంలో మా అమ్మ అయితే ఈ మొక్కలు నాటింది. అయితే ఇది ఫస్ట్ ఫ్లవర్ అనమాట. అదే రోజే వచ్చింది, గుర్తుగా ఉంటుంది ఫస్ట్ ఫ్లవర్ కదా అని చెప్పేసి వీడియో తిమ్మని చెప్పాను మా ఆయన్ని. ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఊరికి వచ్చేసాము. యాక్చువల్లీ ఇది నాకు అమ్మ వాళ్ళ ఊరు కాదు, అమ్మమ్మ వాళ్ళ ఊరు. మా ఊరు వేరే, కాకపోతే మా నాన్న ఎక్స్పైర్ అయిన తర్వాత అమ్మ వచ్చి ఇక్కడే ఉంటుంది. తర్వాత నేను అమ్మ ఉండే ఇల్లు చూపిస్తాను. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, తనే మా అమ్మమ్మ. మా సైడ్ అయితే అవ్వ అంటాము. తను ఇక్కడ ఏం చేస్తుందంటే 3 దావులు కలిసే దగ్గర దిగదీస్తారనమాట మట్టితో. సో అదైతే చేస్తుంది మా అవ్వ. మాకు బ్యాక్ సైడ్లో బ్లూ కలర్ కాంపౌండ్తో ఒక ఇల్లు కనిపిస్తుంది కదా, అదే మా అవ్వ వాళ్ళ ఇండ్లు. ఇంకా ఆ ఇంటి పక్కలో ఈ అత్త వాళ్ళు అయితే ఉంటారనమాట. ఇంకా విలేజ్కి వస్తే పలకరింపులు కామన్ కదా. నేను డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ టైం ఈ ఊరికి వచ్చాను కాబట్టి ఇంకా అత్త అయితే పలకరిస్తూ ఉంది. ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. యాక్చువల్లీ అమ్మ ఉంటున్న హౌస్ ఓన్ హౌస్ కాదు, రెంటెడ్ హౌస్ అనమాట. ఇది అవ్వ వాళ్ళ ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉంటుంది. ఇంకెప్పుడైతే ఫస్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా, సో అవ్వ అయితే ఎర్రనీళ్ళతో దిష్టి తీస్తుంది. అయితే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో తర్వాత చెప్తాను నేను. మా ఆయన్ని వీడియో దిమ్మంటే మా ఆయన వీడియో ఆన్ చేయకుండానే వీడియో మొత్తం తీసేశాడు. ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత అరే నేను వీడియో ఆన్ చేయలేదని అప్పుడు చెప్తున్నాడు. నేను ఏదో జోక్ చేస్తున్నాడేమో అనుకున్నాను, బట్ నిజంగానే వీడియో అయితే ఆన్ చేయలేదు. ఇంకా నేనైతే ఫుల్ డిసప్పాయింట్ అయిపోయా. ఇంకొకటి ఫన్నీ థింగ్ ఏంటంటే, మా ఆయన వీడియో తీస్తున్నప్పుడు ఇక్కడ నిలబడుకొని ఇలా తీ అలా తీ అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాను. అవి తలుచుకుంటే కొంచెం నవ్వు వచ్చింది. కాకపోతే ఇంకా అవి వీడియోస్ లేవే అని చెప్పేసి కొంచెం బాధ అనిపించింది. సరేలే ఇంకా మా అమ్మ అయితే ఏమవుతుంది ఇప్పుడు తీసుకోండి అంతే కదా అని చెప్పేసి జస్ట్ ఆ సీన్ని రీక్రియేట్ చేసాం మేము. అందుకనే ప్లేట్లో ఎర్రనీళ్ళు అయితే ఉండవు, జస్ట్ ఊరికే అలాగా అంటే గుర్తుగా ఉండడం కోసం అని చెప్పేసి ఆ వీడియో అయితే తీసుకున్నాను అంతే. మా గీతుకి ఇంకా ఇక్కడికి వచ్చిన వెంటనే ఈ స్టిక్స్ ఎక్కడో కనిపించాయి. ఇంకా అవి పట్టుకొని తెగ కొడుతూ ఉంది. అంటే ఈ ఊర్లో అదే టైంలో కోలాటం అయితే నేర్చుకునే వాళ్ళు. ఇంకా మా అక్క కూతురు కూడా నేర్చుకుంటూ ఉంది, అందుకనే స్టిక్స్ అయితే ఇంట్లో ఉన్నాయి. 1 2 3 అట్లేనా ఊగేది గీతు? కాలు పైకి ఎత్తాలి గీతు, కాలు పైకి ఎత్తాలి. నువ్వు చూపి నాన్న, ఇందు ఎలా ఊగాలి నువ్వు చూపి. అక్క ఊగుతుందా? అట్ట అట్ట ఊగాల. చూడు అక్క, చూడు చూడు పైకి ఎత్తుగా కాలు బిరుగా పట్టుకో. బిరుగా పట్టుకో. ఒక్కసారి ఊగితే మళ్ళీ వస్తుంది, ఆయనకి అర్థం కావట్లేదు. ఇప్పటిదాకా మీరు చూసిండేదైతే థర్స్డే రోజు మేము వచ్చిండే రోజు షూట్ చేసింది. ఇంకా ఇక్కడ నుంచి అయితే ఫ్రైడే రోజు మార్నింగ్ షూట్ చేసింది అనమాట ఈ వీడియో. ఏంది నాన్న నీకు బువ్వ కావాలా? టైం ఎంతైంది అనుకుంటున్నావు గీత? ఇదికి వస్తే నీకు అన్నం ఆకలి వస్తుందా? ఏం కావాలా? బువ్వ కావాలా? ఆకలి వేస్తుందా? ఆకలి అవుతుందా? అవునా? పిల్లలకు టైంతో పని లేదు, ఎప్పుడు లేస్తే అప్పుడు ఇంకా ఆకలి అంతే. ఇక్కడ పల్లెటూరులో త్వరగా లేస్తారు కదా, 7:30కే ఇంకా ఆకలి అనేసి అంటూ ఉంది మా గీతు. అదే టౌన్లో అయితే ఆ టైంకి ఇంకా నిద్రపోతూ ఉండేది. ఇంకా మావాడైతే పొద్దున్నే లేచి బాగా చూస్తూ ఉన్నాడు. వీడైతే జస్ట్ ఆకలికి మాత్రమే ఏడ్చేవాడు. పాలిస్తే ఇంకా అట్లే ఆడుకుంటూ నిద్రపోయేవాడు. ఉయ్యాల్లో వేయాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. కాకపోతే డిసెంబర్ అంటే ఫుల్ చలి కదా, ఇంకా ఫ్యాన్ వేస్తేనేమో ఫుల్ చలి పెట్టేది, ఫ్యాన్ ఆఫ్ చేస్తేనేమో ఫుల్ ఈగలు. ఇంకా దానివల్ల సరిగ్గా నిద్రపోయేవాడు కాదు ఊరి
దగ్గర. అంటే మాకు కడపలో అంత ఈగలేమి ఉండవు, సో బాగా నిద్రపోయేవాడు ఇక్కడ. అక్కడ కొంచెం ఈగలతో ఇబ్బంది అయింది. ఇంకా వీడికి వేసిన ఈ స్వెటర్ అయితే గీతుకి యూజ్ చేసింది, అందుకే వీడికి కొంచెం లూజ్గా ఉంది. అవ్వా బువ్వానా తింటావా బడిపిండి? తింటావా గీతు? ఇదో తింటావా? ఇది బడిపిండి. నీకేం కావాలి గీతు? వద్దా? వస్తుందిలే, అవ్వ తీసుకొని వస్తుందిలే అన్నం. ఏంది గీతు బాగుంటుందా? ఏంది బాగుంటుంది? ఇందు స్కూల్కి వెళ్తుందా లేదు ఈరోజు? పోలేదా? పోతున్నావా? పోలేదా నువ్వు గీతు? నువ్వు పోలేదా? ఎందుకు? నువ్వు పోతావా స్కూల్కి? వెళ్తావా? పోతావా? వెళ్తావా? స్కూల్కి వెళ్ళి ఏం చేస్తావు నాన్న? ఇట్రా. ఏం రాసుకుంటావు? బీసీ రాసుకుంటావా? ఇట్రా. ఏంది నిలవలేదా? వీడియో తీస్తా అంటే చెప్పు. ఇక్కడ మా గీతుకి ఏజ్ అప్పుడు కరెక్ట్గా 2.5 years. జస్ట్ అప్పుడప్పుడే మాటలు అయితే స్టార్ట్ అయ్యేటివి. అలాంటి టైంలో బాగా అనిపిస్తుంది కదా పిల్లల మాటలు అంటే, అప్పుడప్పుడే వస్తూ ఉన్నప్పుడు బాగా అనిపిస్తుంది కదా. నేను ఈ వీడియో 1 year బ్యాక్ షూట్ చేశాను. రీసెంట్గా ఈ వీడియో చూసినప్పుడు భలే అనిపించింది తన మాటలు విన్నప్పుడు. తర్వాత మా చిన్నక్క వచ్చింది. మా అక్క మా అమ్మ సేమ్ విలేజ్లో ఉంటారు, అంటే మా అక్కని మేనమామకే ఇచ్చాము, అందుకే అనమాట. ఇంకా మా అక్క అయితే టైలరింగ్ చేస్తుంది. నా బ్లౌజ్ తీసుకొని వచ్చింది కుట్టుకొని. వీళ్ళు చూడు నా బ్లౌజ్ని ఎట్లా చేస్తున్నారు. ఇందు ఇద్దామా? ఇందు తీసుకురా చూద్దాం ఎలా కుట్టింది మీ అమ్మ. మనం వడిబియ్యం కట్టుకొని వెళ్ళేటప్పుడు 2 sarees పెడతారు కదా, మెయిన్ శారీ, సెకండ్ శారీ అని చెప్పేసి. అయితే సెకండ్ శారీ బ్లౌజ్ అనమాట ఇది. దీనికి ఆల్రెడీ డిజైన్ అయితే వచ్చింది, ఇంకా జస్ట్ స్టిచ్చింగ్ ఒకటే కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇది స్టిచ్ చేసుకొని వచ్చింది ఫ్రైడే రోజు మార్నింగ్. ఇంకా మెయిన్ శారీ బ్లౌజ్ అయితే ఇంకా స్టిచ్ చేయలేదంట, అంటే దానికి వర్క్ పెండింగ్ ఉందని చెప్పేసి. అంటే వర్క్ అక్కనే వేస్తుంది, ఎంబ్రాయిడరీ మిషన్ అయితే ఉంది తన దగ్గర. సో స్టిచ్చింగ్ వర్క్ రెండు అక్కనే చేస్తుంది. ఇంకా నైట్ దాకా టైం ఉంది కదా, ఆ లోపు తీసుకొని వస్తానని అయితే చెప్పింది. ఇంకా మా అమ్మ అయితేనేమో పొద్దున్నే లేచి ఇల్లంతా కడిగి స్నానం అయితే చేసింది. పేరెంటాలు పెట్టుకోవాలి కదా, దానికోసం అని చెప్పేసి ఓ పక్కన నైవేద్యం కోసం స్వీట్ పొంగల్ పెట్టింది, ఇంకో పక్కనేమో నాకు పోసుకోవడానికి వేడి నీళ్ళు అయితే పెట్టింది. ఇంకెప్పుడైతే నేను స్నానం చేసుకొని వచ్చాను, మా అమ్మ అయితే అన్నీ రెడీగా పెట్టేసింది. నేను జస్ట్ నైవేద్యం పెట్టి దీపం పెట్టి టెంకాయ కొట్టడమే నా పని. అయితే ఇలా పేరెంటాలు పెట్టినప్పుడు కొత్త డ్రెస్ కానీ కొత్త శారీ కానీ కట్టుకోవాలంట కదా, నేనైతే ఏవి తెచ్చుకోలేదు వచ్చేటప్పుడు. అంటే ఈ శారీ బ్లౌజులు అయితే నాకు ఏవి సరిపోవు, అంటే అప్పుడే కదా డెలివరీ అయింది. ఇంకా ఇప్పుడు వడిబియ్యం కట్టుకోవడానికి వెళ్ళే 2 sarees తప్ప ఇంకా వేరే ఏ శారీ బ్లౌజులు కూడా నాకు సరిపోవు అని చెప్పేసి ఏ శారీ తెచ్చుకోలేదు. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది నాది డ్రెస్ కొత్తదే అనమాట, ఇది ఇక్కడే ఉండింది. అయితే అది నాకు డ్రెస్ అయితే చాలా టైట్గా అయితే ఉంది, అందుకని చెప్పేసి నేను జస్ట్ ఇంకా అట్లే ఎట్లా ఒకటి కొద్దిసేపే కదా అని చెప్పేసి వేసుకున్నాను. ఇంకా ఇక్కడ మా అమ్మ అయితే వీడియో తీస్తుంది, ఇంకా తీయడానికి వేరే ఎవరు లేరు, నేను తీస్తాలే అని చెప్పేసి మా అమ్మ తీస్తుంది. మా అమ్మకు తెలుసు నేను యూట్యూబ్ చేస్తున్నానని, ఇంకా ఎంకరేజ్ చేస్తుంది మా అమ్మ చేయమని. ఇంకా అయితే పేరెంటాలంటే ఏం లేదు, జస్ట్ ఇలా దేవుడి మూల మనం కట్టుకొని వెళ్ళే శారీస్, ఇంకా మా బాబువి బట్టలు పెట్టేసి ఇంకా దేవుడికి దీపం పెట్టి టెంకాయ కొట్టిన తర్వాత పసుపు కుంకుమ చల్లడమే, ఇదే పేరెంటాలని చెప్పేసి నాకు తెలిసిన విషయం. చేసిందా? బాగుందా? మరి తినకుండా స్పూన్ తింటున్నావి, అన్నం తినకుండా. కాలుతుందా? వేడిగా ఉందా? ఇంకా పూజ కంప్లీట్ అయింది కదా, నెక్స్ట్ తినడమే. ఇంకా మా తాత మా అక్క కూడా వచ్చారు తర్వాత, వీళ్ళు కూడా తింటూ ఉన్నారు. మా తాత అంటే మా అమ్మకి నాన్న. చెప్పాను కదా మా అవ్వ వాళ్ళ ఇంట్లో ఇక్కడికి కొంచెం దగ్గరే అని, సో మేము అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటాము, అక్కడ కాసేపు ఇక్కడ కాసేపు అలా ఉంటామన్నమాట. ఇంకా ఎప్పుడైతే నేను లేత కొబ్బరి అని చెప్పేసి ఇది తింటూ ఉన్నాను. నేనైతే పథ్యం ఏం లేను, మేబీ 1 month ఏమన్నా ఉండింటా అంతే. ఇంకా తర్వాత అయితే అసలు ఏం లేను, అన్నీ తింటూ ఉండేదాన్ని. నాకు ముందే బ్రెస్ట్ మిల్క్ తక్కువ, ఇంకా దానికి తోడు పథ్యం ఉన్నానంటే ఇంకా ఉండేటివి కూడా ఉండవని చెప్పేసి అన్నీ బాగా తినేదాన్ని. ఇంకా మా అమ్మ కూడా నన్ను రెస్ట్రిక్ట్ చేసేది కాదు, అన్నీ పెట్టేది.
కోళ్ళు కూడా వీడియోకి బాగా కనిపిస్తాయని ఈ వీడియో తీసినప్పుడు నాకు అనిపించింది. ఇంకా ఇక్కడ మా అమ్మ అయితే నెక్స్ట్ డే కావాల్సిన ప్రిపరేషన్స్ అయితే చేస్తూ ఉంది. అంటే బియ్యంలో రాళ్ళు పురుగులు అలాంటివి ఏమన్నా ఉంటే వాటిని క్లియర్ చేసేస్తుంది ఇప్పుడే. సో దట్ నెక్స్ట్ డేకి హడావిడి ఉండదు కదా అని చెప్పేసి. ఊరికి వస్తే మా గీతు బాగా ఎంజాయ్ చేస్తుంది. మా అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళతో బాగా ఆడుకుంటుంది. ఫుల్ ఫిజికల్ యాక్టివిటీ అయితే ఉంటుంది. అంటే ఈ 2 ఇల్లులు ఒక కలం ఉన్నాయి కదా, రోజంతా తిరుగుతూనే ఉంటారు. ఇంకా అదే కడపలో అయితే ఇంకా ఆడుకోవడానికి మా వీధిలో ఎవ్వరు పిల్లలు లేరు. మాకు బయట చాలా ప్లేస్ అయితే ఉంది, పార్కింగ్ ఏరియా. బట్ ఎంతసేపు అంటే తను ఒక్కతే ఆడుకుంటుంది. ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళతో కలిసి ఆడుకుంటుంది. అందుకని చెప్పేసి మేము అప్పుడప్పుడు తన కోసమైనా ఊరికి వస్తూ ఉంటాము. ఇంకా ఆ రోజు నైట్కి మా పెద్దక్క వాళ్ళు కూడా వచ్చారు. నేను ఫస్ట్ డెలివరీ తర్వాత వడిబియ్యం కట్టుకొని వెళ్ళినప్పుడు మా అక్క వాళ్ళు కొంచెం దూరంగా ఉన్నారు, అందుకని రాలేకపోయారు. ఇంకా ఈసారి అయితే వీళ్ళు కడపలోనే కాబట్టి ఉండేది, వచ్చారనమాట. మా బావ అయితే రాలేదు, అక్క పిల్లలు వచ్చారు. ఇంకా నైట్ మేము తిన్న తర్వాత నా బ్లౌజులకి ఉక్సులు కాజాలు హెమ్మింగ్ ఇవి చేయాల్సినవి ఉంటే మాట్లాడుకుంటూ చేస్తున్నాము. మా చిన్నక్కనే కాబట్టి కుట్టింది. ఇంకా ఈ పని అయితే మాకే ఉంటుంది. ఇంకా ఇదైతే మెయిన్ శారీ బ్లౌజ్ అనమాట. ఫస్ట్ టైం కట్ వర్క్ డిజైన్ అయితే పెట్టింది. నా బ్లౌజులన్నీ ఆల్మోస్ట్ మా అక్కనే కుట్టింది. మా అక్క కుడితే నాకు పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. నా పెళ్లి బ్లౌజులన్నీ కూడా తనే స్టిచ్ చేసింది. చేతి పని ఒక్కటి నేను చేసుకున్నాను. ఇవైతే నా కొత్త వెండి పట్టీలు. ఇంకా మా వాడికి కడియాలు తీసుకున్నాము. మెట్టెలు అయితే నేను చూపించలేదు. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను వడిబియ్యం కట్టుకునే వెళ్ళే వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.